సుమారు 2 నెలలు ఏంటంటే ఆయన ఒక అవినీతి కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దానికి ఏంటంటే అది కేవలం లోకేష్ గారు పర్సనల్‌గా అరెస్ట్ చేయించిన విషయం మీద ఆయన ఏంటంటే, "లోకేష్ నువ్వు ఇటువంటి ఇలా చేస్తావా నన్ను? నా కుటుంబాన్ని ఏ పాపం తెలియనోడు నన్ను ఇలా చేసి నన్ను జైల్లో పెట్టేస్తావా?" అని ఏంటంటే వ్యక్తిగతంగా అంటే లోకేష్ గారే స్వయంగా చేసాడేమో అన్న ఉద్దేశంతో ఏంటంటే నిన్న జైలు నుంచి బయటకు వచ్చాక ఏంటంటే లోకేష్ గారికి సవాల్ ఇసురుతున్నాడు. "నేను ఇలా చేశాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు. దమ్ముంటే నువ్వు దుర్గ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి. అది నిజమని ఒప్పుకో, నేను ఏ తప్పు చేయలేదని. ఆ విధంగా ఏంటంటే నేను ప్రమాణం చేస్తాను. అదే సమయానికి నువ్వు ఒక వారం రోజుల్లో దుర్గ గుడి దగ్గరికి వచ్చి నీ ప్రమాణం నువ్వు చేసి నేను ఏ తప్పు చేయలేదని అదే మీరు ఏ తప్పు అని మీరు నిజంగా నా వ్యక్తిగతంగా నా కక్ష కొద్దీ నన్ను జైల్లో పెట్టలేదని మీరు ఒప్పుకోండి" అనేసి ఆయన ఏదో సవాలు విసురుతున్నాడు. అది యాక్చువల్గా ఏంటంటే అది పూర్తిగా కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరో కూడా పని పాట లేకుండా కేసులు పెట్టరు. వాళ్ళకి ఏదన్నా ప్రూఫ్ కానీ ఆయన అవినీతిపరుడిగా ఏదన్నా ఒక లీక్ దొరికితే తప్ప అది పూర్తిగా తీసుకునేది ఏంటంటే లీగల్ డిపార్ట్మెంట్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా లీగల్ తన పని తాను చేసుకుపోద్ది. పోలీసులు ఆ విధంగా ప్రూఫ్ ఉంటేనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు తప్ప అది లోకేష్ గారికి కూడా అధికారం లేదు. ఆయన ఏదైనా సరే ఒక విషయం చెప్పి ఇదిగో జోగి రమేష్ గారు ఈ విధంగా తప్పు చేశాడు కాబట్టి దాని మీద ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మీరు అతను అరెస్ట్ చేయండి అని చెప్తారు తప్ప, అంతేగాని లోకేష్ వ్యక్తిగతంగా ఆయన అరెస్ట్ చేసేంత అధికారం అయితే ఉండదు. ఎంత మంత్రి అయినా సరే ఏదైనా సరే ఏ తప్పుకైనా సరే ప్రూఫ్ ఉండి దానికి ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయడం జరుగుద్ది. ఆ విధంగా ఆధారాలు దొరికినాయి కాబట్టి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అంతే తప్ప ఈ లోకేష్ గారి మీద సవాలు విసరటం అనేది లోకేష్ దానికి సమాధానం చెప్పాలనేది మాత్రం కరెక్ట్ కాదు.